ఎందుకు వస్తుంది? తగ్గించుకోవాలంటే మరి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం. నిద్రలేమి సమస్యతో పాటు చాలా మంది నిద్రలో గురక పెడుతుంటారు. నిద్రపోయే సమయంలో గురక రావడం చాలా మందికి సాధారణమైపోయింది. గురకం ఎందుకు వస్తుంది? గురక రాకుండా ఉండాలంటే ఏ జాగ్రత్తలు తీసుకోవాలో తెలుసుకుందాం. నిద్రపోతున్న సమయంలో ముక్కు నుంచి గాలి ఊపిరితిత్తుల్లోకి వెళ్లే మార్గంలో అడ్డంకులు ఏర్పడితే గురక వస్తుంది. గురక వచ్చినప్పుడు నోటి ద్వారా శ్వాస తీసుకుంటారు. ఈ మార్గంలోనూ అవాంతరాలుంటే అప్పుడు కుంచుకుపోయిన చిన్న మార్గం నుంచి గాలి వెళ్లడం వల్ల చుట్టుపక్కల ఉన్న కణజాలాలు కదలికకు గురై చప్పుళ్లు వస్తాయి. గురక రావడానికి మద్యం సేవించడం, ధూమపానం, ట్రాంక్విలైజర్ ఔషధాలు వాడకంతో కూడా గురక సమస్య రావడానికి వీటితో పాటు మరెన్నో ఇతర కారణాలు ఉన్నాయి. ప్రధాన కారణంగా మానసికపరమైన ఒత్తిడి, కంగారు, విపరీతమైన ఆలోచన ధోరణి కూడా కారణమని భావిస్తున్నారు. మరి గురక రాకుండా ఉండాలంటే, నిద్రలో గురక పెట్టకుండా ఉండాలంటే ముక్కు మూసుకుపోకుండా శుభ్రంగా ఉంచుకోవాలి. శ్వాస మార్గం తెరుచుకొని ఉండేలా చూసుకోవాలి. వెల్లకిలా పడుకున్నప్పుడు గురక ఎక్కువగా వస్తుంది కాబట్టి పక్కకు తిరిగి పడుకోవడం వల్ల గురక సమస్యను తగ్గించవచ్చు. నిద్రపోయే ముందు మద్యం సేవించే అలవాటు మానేయడం మంచిది. పడుకునే సమయంలో తల భాగం ఎత్తులో ఉండేలా చూసుకోవాలి. శరీర బరువు పెరగడం వల్ల కూడా గురక సమస్య వస్తుంది కాబట్టి శరీర బరువు తగ్గించుకోవాలి. గురక సమస్య నివారణకు యోగా, ప్రాణాయామం వంటివి అలవాటు చేసుకోవాలి. దీనివల్ల శ్వాసపై నియంత్రణ పెరిగి గురక తగ్గిస్తుంది.